భారత మహిళా క్రికెట్లో సువర్ణ అధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తొలిసారిగా విశ్వ విజేతలుగా నిలిచి విజయాన్ని ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ, మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే చెప్పలేనివి. 2005, 2017 ఫైనల్స్లో చేజారిన కలలను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సహకారం చేసింది. ముంబైలో జరిగిన ఫైనల్లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారిగా విశ్వ విజేతగా నిలిచింది. బ్యాటింగ్లో షఫాలి, దీప్తి మెరుపులు జట్టు విజయానికి బాటలు వేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు షఫాలి వర్మ 87, స్మృతి మందాన 45 జట్టుకు కళ్ళు చెదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా షఫాలి మెరుపు బ్యాటింగ్తో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. జెమిమా రోడ్రింగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ త్వరగా నిష్క్రమించిన ఆల్రౌండర్ దీప్తి శర్మ 58 నాటౌట్, రీచా ఘోష్ 34 నిలకడగా ఆడి జట్టు స్కోర్ను 298కి చేర్చారు. 299 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన సఫారీలు ఓపెనర్లు లార్వా ఓల్వార్డ్ 65, తాస్మిన్ బ్రీట్స్ 23 మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే కీలక సమయంలో అమానో జోత్ కౌర్ మెరుపు ఫీల్డింగ్ బ్రీట్స్ రన్అట్ అవ్వడం మ్యాచ్ను మలుపు తిప్పేసింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వేసిన మాస్టర్ స్ట్రోక్ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. బ్యాటింగ్ అదరగొట్టిన షఫాలి వర్మను అనూహ్యంగా బౌలింగ్ తీసుకురాగా సఫారీల జోరుకు ఆమె బ్రేక్ వేసింది.